నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే జనాలకు పిచ్చి. నైజాంలో అయితే ఈ పిచ్చి పీక్స్ లో ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో సంస్కృతికి నిర్మాతలు ఎప్పుడో మంగళం పాడేశారు. బెనిఫిట్ షోను దాటి సినిమా రిలీజ్ కి ముందు రోజే ఫస్ట్ షో సెకండ్ షోలు వేస్తూ కలెక్షన్లు వేటని ప్రారంభించేశారు. సో మామూలుగా మనం చూడొచ్చు పుష్ప 2 సినిమా మానియా అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ప్రధానంగా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం టికెట్ రేట్స్ పెంచడం. ఆల్మోస్ట్ సింగిల్ స్క్రీన్స్ కే 1100 పైన ఉంది. మల్టీప్లెక్స్ కి అయితే ఆల్మోస్ట్ 1300 దాటేసింది, ప్రత్యేకంగా తెలంగాణలో. సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ల కలెక్షన్ల వేట ప్రేక్షకుల జేబుకు చిల్లు పెడుతోంది. ప్రభుత్వాల నుంచి నేరుగా పర్మిషన్లు తెచ్చేసుకుంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుకుంటూ 100 దాటి వేల రూపాయలకు ఓ టికెట్ చొప్పున ఆన్లైన్లో నేరుగా విక్రయిస్తూ అన్ని అనుమతులతోనే బ్లాక్ టికెట్స్ దందాను ప్రొడ్యూసర్స్కే తెరలేపారు. పెద్ద సినిమాలకు సాధారణ టికెట్ రేట్ల కంటే ఓ 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెంచుకునేందుకు గతంలో ప్రభుత్వం అనుమతినిచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రొడ్యూసర్లు అడగగానే ప్రేక్షకుల జేబులకు గండి కొట్టేందుకు ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చేస్తున్నాయి. 5వ తారీఖున విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా టికెట్ ను 800 రూపాయల వరకు పెంచుకోవచ్చు, పెంచండి అని చెప్పేసి అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అంటే ఈ జీవో ఉద్దేశాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే ఇవాళ సామాన్యుడు సినిమాకి దూరం చేసేటువంటి కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. ఇక ముఖ్యంగా పైరసీని కూడా ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం చర్య ఉన్నది. దీనివల్ల సామాన్యుడు ఇలా సినిమా చూడలేని పరిస్థితి. అల్లు అర్జున్ క్రేజీ ఉన్న హీరో, ఆ అల్లు అర్జున్ సినిమా చూడాలని చెప్పేసి అంటే యువతరం ఇలా ఉర్రూతలుగుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ఒక పక్క దోపిడీ చేసుకోవడం కోసం, మరొక పక్క ఇలా సినిమాను చూడకుండా సామాన్య మధ్యతరగతి ప్రజల్ని దూరం చేసే చర్యగా ఉన్నది. తక్షణం ఈ జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇవాళ ప్రజలు సంతోషమో లేకపోతే ఆనందం కోసమో సినిమాను చూస్తారు. మరి దీన్ని ఆసరా చేసుకుని ఇలా డబ్బులు దొండుకునేటువంటి ప్రయత్నం, ఇలా నిర్మాతలకు మరింత పైసలు ఇచ్చిపెట్టే విధంగా ఈ చర్య ఉన్నది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ సినిమా రంగం ఇప్పటికే దివాలా తీసిపోతా ఉంది. సినిమాలు చక్కగా ఎవరు చూడట్లేదు. ఇవాళ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత, పైరసీ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ అదే రకంగా డిజిటల్ లో వెంటనే వస్తూ ఉంది. కాబట్టి సినిమా రంగం మరింత దివాలా వేసే పద్ధతిగా ఉంటుంది. ప్రజలకు ఇలా సినిమా చూడాలి అంటే వామ్మో సినిమా చూడాలన్నా ఇలా భార్యాభర్తలు కుటుంబం కలిసి పోవాలి అని చెప్పేసి అంటే 3 నుంచి 4,000 రూపాయల ఖర్చు అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణం ఈ జీవోను ఉపసంహరించుకుని పాత పద్ధతులలోనే కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైట్, ఇక పుష్ప 2 మాన్యాను క్యాష్ చేసుకునేందుకు ప్రొడ్యూసర్స్ రెడీ అయిపోయారు. తెలంగాణ సర్కార్ నుంచి అనుమతులు రావడమే ఆలస్యం. టికెట్ రేట్లను ఎడాపెడా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. పుష్ప 2 డిసెంబర్ 5 విడుదలకు సిద్ధమవగా 4 నుంచే బెనిఫిట్ షోలు రన్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే డిసెంబర్ 4న సెకండ్ షోతో పుష్ప 2 ప్రారంభమవుతుందని తెలుస్తోంది. డిసెంబర్ 4న రాత్రి 9 గంటలకు విడుదలయ్యే షోకు ఏకంగా 800 రూపాయలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు చలనచిత్రం సినిమా అయినటువంటి పుష్ప 2 సినిమా ఏదైతుందో ఈ రోజు అల్లు అర్జున్ గారి ఈ సినిమా హీరోగా నటిస్తున్నటువంటి ఆ హీరో ఆ సినిమా ఏదైతుందో ఆ సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలు, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ టికెట్లు ఈరోజు అనుకూలంగా, అంటే సినిమా వ్యవస్థకు ఈరోజు చలనచిత్రానికి వాళ్ళకి అనుకూలంగా ఈరోజు రేట్లు పెంచడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి సాధారణ యువకులు ఎవరైతున్నారో అదే సాధారణ మనుషులు ఎవరైతున్నారో వీళ్ళందరూ దాన్ని సాధారణ ప్రజలు ఈరోజు తీవ్రంగా ఖండిస్తారు. గతంలో మాదిరిగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ రోజు కూడా ఆ యొక్క పుష్ప 2 సినిమా టికెట్లు ఉండాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఒక సామాన్యుడు ఖచ్చితంగా ఆ సినిమా చూడాలని చెప్పి ఈరోజు ఆ సినిమాలో ఏదైనా కొత్తదనం ఉందో అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు సినిమాలు చూస్తుంటాం. సినిమాలు చూడడం కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం, కొన్ని మంచి సినిమాలు తీస్తే కూడా ఈరోజు సమాజానికి కొన్ని మంచి కూతే అలానే సందర్భంలో ఈరోజు సినిమా టికెట్లు పెంచడం అనేది ఈరోజు సామాన్యంగా భారంగా ఈరోజు భావిస్తున్నాం. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతుందో ఈ యొక్క సినిమా టికెట్ పెంచిన దానికి ఈరోజు వాళ్ళు అనుమతించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎంత డబ్బులైతే వాళ్ళకు ఈరోజు మీరు అనుమతించారో దాన్ని తిరిగి ఈరోజు యథార్థంగా గతంలో ఏదైతుందో ఆ ప్రతిభగా తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ సామాన్య ప్రజలు చూసే విధంగా మీరు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలను నిర్ణయించని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాం.
డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయ్యే పుష్ప 2 టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫ్యాన్స్కి ఇబ్బంది అవుతుంది. అలాగనే ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని టికెట్ల ధరలు తగ్గించాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుతున్నాం. ఒక్క టికెట్ రేట్ 800. ఇది సింగిల్ స్క్రీన్ రేటు. దీనికి జీఎస్టీ అదనం. టికెట్ను ఆన్లైన్లో ఎలాగూ విక్రయించరు కాబట్టి ప్రేక్షకులు చచ్చినట్లు ఆన్లైన్లోనే కొనాలి. ఆన్లైన్లో టికెట్ కొంటే మరో ₹50 ఆన్లైన్ బాదుడు ఉంటుంది. మొత్తంగా పుష్ప 2 బెనిఫిట్ షోను ₹1000 దాటిపోనుంది. ఇక మల్టీప్లెక్స్లో అయితే ఈ ధర మరో 200కు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది సింగిల్ స్క్రీన్లో మామూలు రోజుల్లో టికెట్ ధరకు దాదాపు 5 రెట్లు అధికమన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పుష్ప సినిమా రిలీజ్ కాబోతున్నది. ఆ సినిమాకు టికెట్ 800గా చెప్పడం జరుగుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా మేము తొలిలోనే సినిమా చూడదలుచుకున్నాం. అంత పెద్ద మొత్తాన సినిమా టికెట్ రేటు ఉంటే సామాన్యులు ఆ ధర పెట్టి సినిమా చూడలేరు. కావున ప్రభుత్వం అర్థం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు సినిమా చూసే విధంగా టికెట్ ధరను తగ్గించాలని కోరుకుంటున్నాం. రిలీజ్ అయ్యే పుష్ప మూవీ ఈ టికెట్ గురించి చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ₹800 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి నలుగురం చూడాలంటే ₹3200 పెట్టాలి. దీనికి సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున ఇప్పుడు మంచి మంచి సినిమాలు కూడా చాలా రోజులే రాక కూడా కావున ఈ ప్రొడ్యూసర్లు కూడా గమనించి ఈ టికెట్ ధరలు అనేది కొంచెం తగ్గిస్తే సామాన్య ప్రజలకి ఈ చూడడానికి అందుబాటులో ఉంటుంది. థియేటర్లో చూడాలంటే ఈ టికెట్లు అనేది కంపల్సరీ ఒక్కటే కాన్సెప్ట్ అన్న ఇక్కడ ఏం లేదు. సినిమా థియేటర్ రేట్లు అనేది తగ్గియాలి. ఇదే వరకు ₹100 ఉండే బాల్కనీ, ఇప్పుడు గత 10 సంవత్సరాల కింద ఇవాళ బాల్కనీ ₹300 టికెట్ మామూలుగా. అంటే బాల్కనీలో 300 పెట్టుకొని 300 ఇంటర్వెల్ పెట్టుకుంటే 600 పెడితే ఏమవుతుంది అన్న. ఇవాళ ఒక రోజు పనికి పోతే ₹500 వస్తాయి. 500 వదిలిపెట్టుకొని 600 పెట్టుకొని సినిమా పోతే సామాన్యులకి మాలాంటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కావున ఏం లేదన్న ఇది ఒక్కటే సినిమా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ఓకే బాగుంది, అభిమానులని మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కాకపోతే మా బాధ ఏంటంటే టికెట్ ధర అనేది చాలా వరకు కూడా మాలాంటి అభిమానులు లేకుండా పెద్ద పెద్ద స్టార్ హీరోలు పాన్ ఇండియాలు ఉన్న కారు. ఎందుకంటే మాలాంటి అభిమానులు చూసి మేము సప్పట్లు కొడుతూనే కదా వాళ్ళకి పేరు వచ్చేది ఏదైనా కూడా. కావున ఒకటే మేము ప్రొడ్యూసర్లకు కానీ హీరో వాళ్ళకు కూడా చెప్తున్నాం అన్న, అభిమానులు అందరం కలిసి చెప్తున్నాం. మీరు కూడా మీ దృష్టి దాకా రావాలనే ఇది కోరుకుంటాం. ప్రొడ్యూసర్ ఏముందన్న వాళ్ళు చెప్పినట్టు మీరు కూడా కొద్దిగా రెమ్యునేషన్ తక్కువ తీసుకొని మాలాంటి ఫ్యాన్స్ చూడాలని చెప్పి కోరుకుంటూ మాకు సినిమా టికెట్లు అనేది కొంచెం తగ్గాలని కోరుకుంటున్నాను. నేను వరంగల్ వాసిని. అంటే ఈ 800 అనేది మిడిల్ ఫ్యామిలీలకు చాలా ఎక్కువ అమౌంట్, అది బిగ్ అమౌంట్. జనరల్గా ఇంతకుముందు 100, 120 అట్లా ఉంది. అది 300 కూడా హెవీనే. యాక్చువల్లీ ఇంతకుముందు 100 days సినిమా నడిచేది. ఇప్పుడు 100 days సినిమా అనేది ఏది లేదు. ఎందుకు రీజన్ అంటే ఎకనామికల్ ప్రాబ్లమ్స్. 800 అనేది హెవీ అమౌంట్. అల్లు అర్జున్ గారికి ప్రొడ్యూసర్ గారికి స్మాల్ రిక్వెస్ట్ నా తరపు నుండి, మీరు ఎంత తగ్గిస్తే అంత బెటర్. ప్రైస్ అనేది తగ్గి తీసుకోండి. 800 అనేది చాలా మా మిడిల్ ఫ్యామిలీలకి ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ 4 members ఉన్నాం. ఎవరిని కట్ చేసుకుందామంటే ఇప్పుడు అంతా మిడిల్ ఫ్యామిలీ కాచి అఫెక్షన్ ఎక్కువ ఎవరి మీద కూడా. అందరం వెళ్ళి సినిమాలు చూడాలంటే 432 ₹3,200 టికెట్కు ఖర్చు పెట్టాలంటే ఏం చేసి వస్తాయి? ఎన్ని రోజులు కష్టపడితే వస్తాయి 3,200 అనేది? దయచేసి అదొకటి నా రివ్యూగా తీసుకోండి, నా ఫీడ్బ్యాక్గా తీసుకొని కొంచెం తగ్గించండి. మీ అభిమానిగా చెప్తున్నాను. సో ఒకప్పుడు థియేటర్స్ వద్ద బ్లాక్ టికెట్ల విక్రయాలు జోరుగా సాగేవి. ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత ఓ ₹50 పోయినా టికెట్లు అన్ని ప్రేక్షకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పెద్ద సినిమాలకు ఉన్న క్రేజ్ కు క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు ప్రొడ్యూసర్లే నేరుగా అఫిషియల్ బ్లాక్ టికెటింగ్ దందాకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి నేరుగా అనుమతిని తీసుకుని పోలీసుల బందోబస్తు మధ్య అధిక ధరలకు టికెట్ రేట్లు విక్రయించి షోలు రన్ చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. నా పేరు ముత్యాల మహేందర్, వరంగల్ రామన్నపేట. మేము ఇదివరకు సినిమాలు చూసేది, కానీ ₹100 పెడితే మేము చేసే కూలీలో సినిమా మంచిగానే చూసేది. ఓకే చూడాలని పుష్ప 2 కానీ మేము కూలికి పోతే వచ్చే 800-900కి వెళ్ళి ₹800 సినిమాకే పెడితే మేము ఎట్లా చూడగలుగుతాం? అదే నిర్మాతలు ప్రొడ్యూసర్లు జర అనుకొని ఈ టికెట్ ధరలు తగ్గియాలని మా విన్నపము, ప్లస్ గవర్నమెంట్ను కోరుతా ఉన్నాము. ఇంత బడ్జెట్ పెట్టి నిర్మాతలు వాళ్ళు వీళ్ళు ఇంత తీసి దాని గవర్నమెంట్ కూడా అంత ప్రోత్సహించడు. ఇప్పుడు కూలి చేసుకునే సామాన్య మానవుడు చూసే విధంగా ఉండాలి ఏదైనా. ఈ రోజులల్లో సామాన్య మానవులు నిరుపేదలు మన తెలంగాణలో చాలామంది ఉన్నారు, సగానికి సగం ఉంటారు. కాబట్టి దయచేసి సామాన్య మానవులకు టికెట్ అందే విధంగా, సామాన్యులు చూసే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని ప్రొడ్యూసర్లు నిర్మాతలు కూడా దాని మీద ఆలోచన చేసి
సరైన నిర్ణయం తీసుకొని ధర దింపాలని మా మనవి. ఈరోజు పుష్ప మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వారికి పర్మిషన్లు జారీ చేయడం జరిగింది. ఒక టికెట్ 800 రూపాయలు ఇవ్వడం అనేది అది సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్య మానవుడు సినిమా చూడాలంటే ఇంత బడ్జెట్ అవసరమా? ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సినిమాలు తీసి ఈ రోజున తెలంగాణ గవర్నమెంటు వారికి సపోర్ట్ చేస్తూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది సరైనది కాదు. ప్రజలు ఈ యొక్క మూవీ ఓకే చూడవచ్చు, సినిమాలు తీయడం అనేది మంచిదే, ప్రజలు చూస్తున్నారు. గతంలో ఒకప్పుడు ఇట్లా ఉండేదా? పరిస్థితి లేకుండే 50-30 రూపాయలు టికెట్ పెడితే చూసేవాళ్ళు. కాబట్టి ఈసారి ఈ గవర్నమెంటు ఈ పుష్ప సినిమాను టికెట్ 800 రూపాయలు జీవ ఉత్తర్వులు జారడం సరైనది కాదు. సరే, మామూలుగా మేము రోజుకు 500 వస్తాయి. మినిమం ఏదన్నా సరదాగా సినిమా పోదానంటే 800 టికెట్ అంటే 2 రోజుల సంపాదన ఒక రోజుకి అయిపోతుంది. మామూలుగా 200 నుంచి 300 ఉంటే ఏదన్నా చూడగలుగుతాము. కానీ 800 టికెట్ ఉంటే ఫ్యామిలీతో పోవాలంటే అది మా వల్ల కాదు, మేము చేయలేము. అది దీనివల్ల టికెట్ కానీ ఏదైనా తగ్గించుకోవాలని కోరుతున్నాం. ఫ్యామిలీ పోతే ఒక 1000 రూపాయలు అంటే కష్టం పెట్టుకోగలుగుతాం. మరి ఒక్క మనిషికి 800 అంటే ఫ్యామిలీ విడిచిపెట్టి పోవాలని మాకు సంబంధం ఇష్టం కాదు కదా. అందు గురించే ఇది తగ్గించాలని మేము కోరుకుంటున్నాం.